जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా. ఇహ పరానంద జీవనమీవా. భవభయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే. అరిషడ్వర్గములంతరింపగా. అరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుమో. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి పుష్ప గారు. నమో మెహర్ బాబాతో బాబాని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ సంకీర్తన జ్యోతి అక్క నువ్వు ఒక సంకీర్తన చేయండి. ఆ తర్వాత ధనలక్ష్మి గారు మీరు రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఎంతగా వేడినా పలుకవే మదివేదన రగిలెనో ప్రియతమా. మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే. తరచు నీదు పాద సేవ చేయలేదనా. అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. తరచు నీదు పాద సేవ చేయలేదనా. అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీ వింతగా బదులు పలుకవు. ఏమని నీ వింతగా బదులు పలుకవు. సుతుల వెతల దీర్చు తండ్రి కలుకకూడదు. ఎంతగా వేడినా పలుకవే. మదివేదన రగిలెనో ప్రియతమా. మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే.
అంతముందు దేహము ఏనాడు ఎచ్చటనో చెంత చేర్చి పలుకరించి చింతబాపు. అంతముందు దేహము ఏనాడు ఎచ్చటనో చెంత చేర్చి పలుకరించి చింతబాపు. 700 నిమరల రావు 700 నిమరల రావు అంతవరకు వేచియుండ వల్ల కాదు ఎంతగా వేడినా పలుకవే. నిండు కొండ తుణకదన్న సామెతున్నది డంబ మెరుగుదన్న సూక్తి ప్రేమకున్నది. నిండు కుండ తొణకదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరమడుగా చేసి మనసు తీసుకో ఆడంబరమడుగా చేసి మనసు తీసుకో మనసు పోతే గాని నీలో మసలలేములే ఎంతగా వేడినా పలుకవే. మది వేదన రగిలెనో ప్రియతమా మెహేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా. మెహర్ ప్రీతమును వేడుకుంటూ ఆర్తితో చేసిన సంకీర్తన అంత చక్కగా ఆలపించినందుకు జై బాబా. కానీ తర్వాత ధనలక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత బాలరాజు జై గారు బాబా రెడీగా అండి. ఉండండి. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నీ నామ స్మరణము నీ ప్రేమ కిరణము నీ నామ స్మరణము నీ ప్రేమ కిరణము మాయద తాకెను దేవా. మెహరు ప్రభు ధన్యులమైతిమయా మెహరు ప్రభు ధన్యులమైతిమయా. నీ నామ స్మరణము నీ ప్రేమ కిరణము మాయద తాకెను దేవా. మెహరు ప్రభు ధన్యులమైతిమయా మెహరు ప్రభు ధన్యులమైతిమయా. నీ నామ స్మరణము నిత్యానందము నీ రూప దర్శనం మహదానందము. నీ నామ స్మరణము నిత్యానందము నీ రూప దర్శనం మహదానందము. నిన్ను ప్రేమించుటే మోక్తికి మార్గము నిన్ను ప్రేమించుటే మోక్తికి మార్గము. నీదరి చేరిన జన్మే ధన్యము నీదరి చేరిన జన్మే ధన్యము. మెహరు ప్రభు ధన్యులమైతిమయా మెహరు ప్రభు ధన్యులమైతిమయా. ఏవో తెలియని ఆవేదనలో నీదరి చేరిన ఆ సమయములో ఏవో తెలియని ఆవేదనలో నీదరి చేరిన ఆ సమయములో మా స్థితి మారెను మా గతి మారెను
మా స్థితి మారెను, మా గతి మారెను. మార్గము నీవని మాయద పలికెను, మార్గము నీవని మాయద పలికెను. మేహరు ప్రభు ధన్యులమైతిమయా, మేహరు ప్రభు ధన్యులమైతిమయా. మెహరాబాదును మెట్టిన వేళ, నీ సమాధి దర్శించిన వేళ. మెహరాబాదును మెట్టిన వేళ, నీ సమాధి దర్శించిన వేళ. నీ సన్నిధిలో నిలచిన వేళ, నీ సన్నిధిలో నిలిచిన వేళ. ధన్యమాయరా మాయి జన్మ, ధన్యమాయరా మాయి జన్మ. మెహరు ప్రభు ధన్యులమైతిమయా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా. నీ నామ స్మరణము, నీ ప్రేమ కిరణము, నీ నామ స్మరణము, నీ ప్రేమ కిరణము. మాయద తాకెను దేవా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా. జై మెహర్ బాబా జై, జై ప్రేమమూర్తి జై, 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 జై మెహర్ బాబా జై, జై ప్రేమమూర్తి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి వైదేహి గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. మెహర్ని నామం ఎప్పుడైతే మన ఎదని దాకిందో ఆ క్షణం నుండే మనం ఎంతో అదృష్టవంతులు అండి. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే బాబా కొంగుని ఇంకా దృఢంగా పట్టుకుని ఉండడమే మన కర్తవ్యం. చాలా మంచి సంకీర్తన, అంత చక్కగా చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు బాలరాజు గారు నాకు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. సంసార బంధములో చిక్కుకున్నవాడ, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడ. సంసార బంధములో చిక్కుకున్నవాడ, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడ. మెహరు దర్శనానికై పరితపించరా, మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా.
అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, ఆనందదాయకం బాబా దర్శనం. జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలి సాగుతోందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలి సాగుతోందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైన కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. మన కర్మ బంధనాల నుండి, సంసార బంధనాల నుండి విముక్తి చేయగలిగే ఆ దేవదేవుని ఇంకొకసారి మరోసారి అర్థిస్తూ మంచి సంకీర్తన చేసినందుకు మీకు జై బాబా అండి. నెక్స్ట్ సునీత గారు మీరు ఒక సంకీర్తన చేయండి. సునీత గారు. సునీత గారు మీరు ఒక సంకీర్తన చేయండి. నాగమణి గారు మీరు రెడీగా నెక్స్ట్ చేస్తానండి. సరే, తర్వాత చేస్తారండి. తర్వాత చేస్తాను. ఇప్పుడు జై బాబా. ఓకే, నాగమణి గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. జై బాబా. జయ జగదీశ జయ మెహరీశ, జయ సర్వేశ పాప వినాశ. జయ జగదీశ జయ మెహరీశ, జయ సర్వేశ పాప వినాశ. జయ జగదీశ జయ మెహరీశ. సుందర వదన వందిత చరణ, కరుణాభరణ కల్మషహరణ. సుందర వదన వందిత చరణ, కరుణాభరణ కల్మషహరణ. దివ్య సనాతన దీనావనా, దివ్య సనాతన దీనావనా. జయ జగదీశ జయ మెహరీశ. ఏ నామరూపాలు లేనటి వాడవు, మానవుడై మహిని వెలిసావుగా. ఏ నామరూపాలు లేనటి వాడవు, మానవుడై మహిని వెలిసావుగా. ప్రేమే నీవని ప్రేమించమని, ప్రేమే నీవని ప్రేమించమని, దివ్య ప్రేమను పంచావుగా. జయ జగదీశ జయ మెహరీశ, జయ సర్వేశ
పాప వినాశ జయ జగదీశ జయ మెహరీశ సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు నీవే నేనని నేనే నీవని నీవే నేనని నేనే నీవని తలచిన ఆ క్షణము మధురముగా తలచిన ఆ క్షణము మధురముగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా జయ జగదీశ జయ మెహరీశ జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీశ అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి వైదేహి గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై జగదీశుడైన మన మెహరీషుడిని స్తుతిస్తూ చాలా మంచి సంకీర్తన అంత చక్కగా చేసినందుకు మీకు జై బాబా అండి. నెక్స్ట్ శర్మ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. సునీత గారు మీరు రెడీనా? రెడీ అండి నేను. చేయండి. తర్వాత శర్మ గారు మీరు రెడీగా ఉండండి. మెహరుని ప్రేమింతుము మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమమూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును చందమామలాగా చల్లగా ఉంటాడు అందాల మోముతో అందరినీ పిలిచాడు అందరి కొరకతడు అవతరించాడు అందాయి కొందరికి ఆలింగనాలు మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమమూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును జీవిత రథమునకు సారథి అతడు జీవన సమరంలో మాయను దాటించు జీవునిలో దేవుని చూపించగలడు జీవిత మర్మమును బోధించగలడు మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమమూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును కనులు చూడలేదని కలత వలదయా కలనైనా కనిపించి కరుణించువాడయ్యా తన సృష్టినొక
తిలకించవచ్చాడు కమ్మని పిలుపుతో మేల్కొలిపి మరలాడు. కనుల చూడలేదని కలత వలదయ్యా, కలనైనా కనిపించి కరుణించు వాడయ్యా. తన సృష్టినొక పది తిలకించవచ్చాడు కమ్మని పిలుపుతో మేల్కొలిపి మరలాడు. మెహరుని ప్రేమింతుమను నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమమూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జీవన సమరాన్ని దాటించగల చందమామ లాంటి, చందమామ కన్నా చల్లగా సుందర రూపం అయిన మన మహేశ్వరుని స్తుతిస్తూ చేసిన మంచి సంకీర్తన అండి. జై బాబా మీకు. తర్వాత శర్మ గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత మహాలక్ష్మి గారు మీరు రెడీగా. జై మెహర్ బాబా. జై మెహర్ అవతార్ బాబా. మెహర్ బాబా की जय. అవతారుని నామం చేయండి శ్రీ మెహర్ బాబా, అవతారుని నామం చేయండి. కర్మకాండల పనియే లేదు, నిష్ఠా నియమములు అక్కరలేదు, ఉపవాసములను మాటే లేదు, ఉపవాసములను మాటే లేదు, వారు వీరని తేడా లేదు. అవతారుని నామం చేయండి శ్రీ మెహర్ బాబా, అవతారుని నామం చేయండి. మాయా మంత్రం కానే కాదు, మహిమలు తపములు చేయగవలదు, మనసున మెహరుని నిలిపిన చాలు, మనసుని మెహరుని నిలిపిన చాలు, ఆ నామము తలచిన కలుగును మేలు. అవతారుని నామం చేయండి శ్రీ మెహర్ బాబా, అవతారుని నామం చేయండి. ఎన్నో జన్మల పొందని భాగ్యం, అదుగో చూడుము మెహరుని రూపం, తన్మయముందే చిన్మయ రూపం, తన్మయముందే చిన్మయ రూపం, కాంచిన కలుగును పశ్చాత్తాపం. అవతారుని నామం చేయండి శ్రీ మెహర్ బాబా, అవతారుని నామం చేయండి. మనసుని మెహరుని నిలిపినవాడు, మార్గము తప్పక కొలిచినవాడు, మధ్యవర్తులను మాటే లేదు, మధ్యవర్తు లేదు. అవతారుని నామం చేయండి శ్రీ మెహర్ బాబా, అవతారుని నామం చేయండి. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం, శాంతి స్వరూపం చల్లని నామం, మధురం మెహరుని నామం, మధురం మెహరుని నామం, మననము చేసిన బ్రహ్మానందం. అవతారుని నామం చేయండి శ్రీ మెహర్ బాబా, అవతారుని నామం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అయితే అయ్యారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. మంచి సంకీర్తన, బాబా నామం యొక్క విశిష్టత తెలుపుతూ మీరు చేసింది మంచి సంకీర్తన. జై బాబా. ఇప్పుడు టైం అయింది. మెహర్మాయ్ గారు బాబా గురించి చెప్తారు. తర్వాత హారతి మహాలక్ష్మి గారు మీరు లాస్ట్ హారతి చేయండి. మెహర్మాయ్ గారు మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.
అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు బాబా నా చేతి ఏం పలికిస్తారో అన్నది నాకు తెలీదు. నేను ఎక్కువ ఏం ప్రిపేర్ అవ్వలేదు. నాకు తెలిసిన విషయాలనే నేను చెప్తున్నాను. నేను ఒక్క నిమిషం అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనకి ఈ అవకాశం ఇచ్చిన కాకినాడ సెంటర్ వాళ్ళకి అందరికీ కూడా జై బాబాలండి. సచ్చిదానంద పరమానంద్ మెహర్ బాబా విద్యానంద్ అన్నారు. అసలు సచ్చిదానంద్ అంటేనే మనకి ఒకటి ఆత్మానుభూతి కలుగుతుంది. అలాగే పరమానందం అన్నది కూడా ఎక్కడున్నాదో మనకి తెలుసు. విద్యానందం కూడా ఎక్కడున్నాదో మనందరికీ కూడా తెలుసు. ఎవరు ఇంతకీ? బాబావే. మన ప్రియతముడైన అవతార్ మెహర్ బాబాకి జై. నిజంగానే అన్నిట్లోని ఆనందం అంటే ఎక్కడున్నది అంటే మనకి మెహర్ బాబా నామంలోనే ఉన్నది. ఈ నామం అన్నది ఎలా వస్తుంది? ఇందాకలే పాడారు కదా, అవతారు నామం చెయ్యండి అని. ఇవాళన్నీ కూడా నామస్మరణ మీద పాటలు వచ్చాయి మనకు చూడండి. అయితే ఈ నామస్మరణకి ఏం చేయాలి? ఎప్పుడు మనం తలుచుకుంటూనే ఉంటూ ఉండాలట. దానిలో ఉన్న ఆనందం ఎక్కడా తెలీదట మనకి. అయితే మనతో వచ్చిందేమిటి? మనం పుట్టినప్పుడే ఒకళ్ళే పుడతాం. మనం పోయినప్పుడు కూడా ఒక్కళ్ళమే పోతాం. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ ఎవరు? తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భర్త, పిల్లలు ఎవ్వరు మనకి తోడు రారు. మనం చేరవలసింది ఎక్కడికి? కేవలం బాబా దగ్గరికే. ఆ బాబాని అలాంటప్పుడు ఈ బాబా దగ్గర చేరడం వల్ల ఏమిటవుతుంది మనకి? మనతో ఏమీ రాదు. మనీ వస్తుందా? రాదు. ఏమిటొస్తాయి మనతోని? కర్మ సంస్కారాలు, ధర్మాలు, సత్యము, నిజాయితీ, విధేయత. మన ఈ జన్మల్లోని మనం ఏం చేసుకున్నాము? ఆ రుచులతో అన్నిటితోని కూడా వచ్చే జన్మల్లోని మనం ఎక్కడ పుట్టాలి అన్నది బాబావే నిర్ణయిస్తారట. అంటే బాబా చెప్తున్నారు, మీ పుట్టుకన్నది మీరే నిర్ణయించుకుంటారు. ఎక్కడ ఏమి నిర్ణయించుకోబడవు. అందుకోసం ఏం చెప్పాను నేను? అధికాతంగా ప్రేమించండి నన్ను. ఎంతో అధికంగా నాతో ఐక్యం అవ్వండి. మీరు చేసే నిరంతరము నా నామస్మరణ వల్ల మీరు చిట్ట చివరి వరకు నా కొంగును పట్టుకొని ఉండండి. అందరికీ జై బాబా, జై బాబా చెప్పండి. జై బాబా అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్లు కాదండి. జై అంటే నీలో ఉన్న బాబాకి నేను నమస్కరిస్తున్నాను. నీలో ఉన్న బాబాని నేను హృదయానికి హత్తుకుంటున్నాను. నీలో ఉన్న బాబాకి ఎప్పుడు జయం కలుగు అని చెప్పడం అన్నది ఇదే నా జై బాబా అంటే దాని యొక్క అర్థము అని బాబా చెప్పారు. అలాగే ఒకసారి లండన్ వెళ్ళారట బాబా. లండన్ వెళ్తే అక్కడ అందరూ అంటే అమెరికన్స్ అందరూ కూడా నిల్చొని చాలా ఏడుస్తున్నట్టు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియట ఎవరికిను. ఒక అతను వెళ్ళి బాబాని అడుగుతారనమాట, బాబా ఏంటి వీళ్ళందరూ, నువ్వేం చేసావు వీళ్ళందరినీ కూడా? నీకేమిటున్నది? నీలో ఏమిటి శక్తి ఉంది? నువ్వేమన్నా వాళ్ళని కొట్టేవా, చేసేవా? ఎందుకు వీళ్ళందరూ నిన్ను ఏడుస్తున్నారంటే, ఇదే కాదు, ఎన్నేళ్ల నుంచో వాళ్ళు నా కోసం పరితపిస్తున్నారు. ఆ జీసస్ అవతారం తర్వాత నేనే కదా మళ్ళీ వచ్చాను. వాళ్ళకి నన్ను చూడగానే ఏడుపు వచ్చేసింది. అందుకోసం అంత బలవంతులుగా ఉన్నారు వాళ్ళందరూ, ఏడుస్తున్నారు ఏంటని ఇతను ఆశ్చర్యపోయారట. అప్పుడు అడిగితే, ఇంకా ఏడుస్తున్నారేంటి? మీరు కనిపించేసారు కదా, అయిపోయింది కదా అంటే, కాదు, వాళ్ళల్లో ఉన్న ఆ ప్రేమాగ్నిని నన్ను చూడగానే కరిగిపోయింది. అది ఎలా కరిసిందో కళ్ళల్లోంచి వర్ష రూపంలోని కారుతున్నది. అందుకోసం ఇంత ప్రేమ నాకు కావాల్సింది అదే. నాకు కావాల్సింది ఒక ప్రేమ మాత్రమే. ఈ ప్రేమ కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను. మీకోసం అని నేను జన్మనెత్తాను. నా కోసం నేను రాలేదు, నా అవసరం కోసం రాలేదు, మీ అవసరాల కోసం నేను వచ్చాను అని బాబా చెప్తూ, అందుకోసం బాబా ఒక పాట పాడారు. మేరుని ఆశ్రయమే జగతిలో
ముక్తికి సోపానం. తన మన ధనములు నిలుపవు మనసా, నామమే శాశ్వతము. ఓ మనసా, నామమే శాశ్వతము. మాయా జగతిని బంధుగణాలు కలిమిని కోరేను, ధనహీనుడనని తెలిసిన క్షణమున దూరము జరిగేను. ఇది ఏ మానవ నైజము మనసా, ప్రభు కృప నిలుచునుగా. ప్రభసా, ప్రభు కృప నిలుచునుగా. అంటే బాబా అంటున్నారు, నీ మనసుకి నువ్వు చెప్పుకోవాలి ప్రభువే మన కోసం వచ్చాడు అని, ప్రభువే మనకి శాశ్వతం అని అన్నది నువ్వు ఎప్పుడూ తెలుసుకోవాలి అని బాబా చెప్తారనమాట. ఇంకా ఏంటంటున్నారంటే, రాగద్వేషపు రుగ్మతలన్నీ అవరోధమాయే, కడు దుర్లభమగు సంసారాబ్దిని దాటించే ప్రభువు, చిరునవ్వులతో దార్పులతో స్మరణములో దిగుము మనసా, స్మరణములో దిగుము అంటూ బాబా అంటున్నారనమాట. అందుకోసమే ఇవన్నీ కాకుండా మీకోసం నేను ఏం చేశాను, ఒక చిన్న కథ చెప్తున్నారు బాబా. ఈరోజు ఉన్నప్పుడే ఒక జబల్పూర్ లో ఒక ఇరుచ్ పటేల్ అని ఒక అతను ఉండేవారట. అతను చాలా మూఢ నమ్మకాలతో ఉన్నవాడు అనమాట. అతను ఏంటి, ఒక మారు ఒక ఏదో భజన్ మండలితో కలుస్తాడు. ఆ భజన్ మండలిలో కలిసినప్పుడు అతను అంటాడట అనమాట, ఏంటి నువ్వు ఇతను ఎవరో తెలుసా నీకు, ఇదేమో భజన్ మండలి, ఈ భజన్ మండలిలోని అందరూ బాబా భజన చేస్తారు, అసలు బాబా ఎవరు అని అంటాడు. అప్పుడు అతన్ని ఏమని చేస్తారు, బాబా దగ్గరికి ఈయన తీసుకెళ్తారనమాట. ఇతను ఏం చేస్తారు, ఇంతమంది ఉన్నారు కదా, చాలా మంది వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తారు కుమార్ బాబా. ఇంకా అక్కడి నుంచి ఆయన ఎలా కరిగిపోతారంటే, ఒక చూసారా చిన్న మనం మంచుగడ్డ ఉంటుంది, గాలి తగలగానే కరిగిపోతుంది, అలా బాబాని చూసి ఆయన కరిగిపోయారట. ఒకటే ఏడుపుట. ఆ ఏడుపైన మనిషిని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు జబల్పూర్ తిరిగి వచ్చేసాక అక్కడే ఒక స్త్రీ మండలి, మన పురుష మండలి కూర్చుంటాం కదా, మనకి ఎప్పుడు అలవాటు తెలిసిందే. ఆ పురుష మండలిలోని కూర్చున్న వాళ్ళందరినీ అందులో ఒక స్త్రీకి రాత్రి స్వప్నం వస్తుందట. ఏమిటి, నీవు పెళ్లి చేసుకో, నువ్వు నా వెనకాతలు ఎన్నాళ్ళు అలా తిరుగుతావు, పెళ్లి చేసుకుంటే నువ్వే, బాబా వచ్చి తనకి చెప్తున్నారనమాట, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు మంచి భర్త. అది ఎలా సాధ్యం బాబా, ఎవరినో వెళ్ళి నేను అడిగిస్తాడేటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని, అది సాధ్యం కాదు కదా అని అంటే, ఓ పని చెయ్యి, నువ్వు ఒక దగ్గర కూర్చున్నావు కదా, నీ ఇరుగు పొరుగు వాడిని చూడు, నీకు ఎవరు నచ్చితే నువ్వు వాళ్ళతో పెళ్లి చేసుకో, నువ్వు నెక్స్ట్ మీటింగ్కి వస్తావు కదా, అప్పుడు ఆ పని చెయ్యి అంటాట. ఇదేంటి బాబా ఇలా చెప్పారు బాబు, పనాలే రేపు పెడతానులే, మీటింగ్కి వెళ్ళినప్పుడు మాట్లాడతాను, అప్పుడు చూస్తాను అని అనుకుందట. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసిందట. చుట్టుపక్కల బాబా చెప్పారు కదా, నీకు ఇటువైపు వాడిని చూడు, అటువైపు వాడిని చూడు అన్నట్ట. ఇటువైపు వాడిని చూసాను, అటువైపు వాడి ఏమి అర్థం అవ్వలేదట. మళ్ళీ రాత్రి బాబాకి ఆ అమ్మాయికి మళ్ళీ కళ వచ్చిందట. ఏమిటి, నేను చెప్పాను కదా, ఇటువాడినో అటువాడినో చూసుకో, ఇంతకీ నీకెవరు నచ్చారు, నీ పక్క ఇటువైపు కూర్చున్నవాడు, కుడివైపు కూర్చున్నవాడు నచ్చాడా, ఎడం వైపు కూర్చున్నవాడు నచ్చాడా అంటే, నాకేం తెలియలేదు బాబా, కుడివైపు కూర్చున్నవాడు మటు ఏమీ బాగోలేడు, పెద్ద పెద్ద గడ్డాలు, వాడు నాకు అసలు నచ్చలేదు అని చెప్తుంది అనమాట. అదేంటి నీకు నచ్చలేదా, అయితే ఇటువైపు కూర్చున్నవాడు చూడు ఎంత బాగున్నాడు, అసలు నేను చెప్పాను చూసావా, ఆ మనిషి అతనే, నీకు ఇటువైపు కూర్చున్నవాడే, ఎడం చేతి కూర్చున్నవాడే, నీకు ఆ మనిషితో నువ్వు పెళ్లి చేసుకో. మెల్లిగా వాళ్ళు మీటింగ్స్ లో అలా కలుస్తుంటారు, బాబా దగ్గరుండే వాళ్ళిద్దరు వివాహం చేయిస్తారనమాట. ఆ వివాహం చేసిన
చేసుకున్న తర్వాత నుంచి ఆయన బాబా అంటేనే తప్పితే ఇంకేమి ప్రపంచం అంటే ఏమిటో తెలియదు, భార్య అంటే తెలియదు, పిల్లలంటే ఏమిటో తెలియదు, ఏమిటి చెయ్యాలో తెలియదు, అంతే బాబాయే లోకం. ఎంతసేపు బాబా ఫోటో ముందు కూర్చోవడం, భజన కీర్తనలు పాడుకోవడం, భార్య ఏదైనా ఇస్తే తినడం, పడుకోవడం, ఇంతే. ఈ రెండే ఆయనకి పనులు వచ్చేట. బాబా ఇలా అయితే ఇల్లు ఎలా నడుస్తుంది అంటే, నేను చూసుకుంటాను కదా అని అన్నారట బాబా మళ్ళీ 3వ మీటింగ్కి వెళ్ళినప్పుడు. నేను చూసుకుంటాను కదా నిన్ను, నువ్వెందుకు బెంగ పెట్టుకుంటున్నావు అని అన్నారట. అయితే అలాగా నువ్వు చూసుకుంటావా బాబా నిజంగానే? అయితే వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడనమాట. అతనే ఇప్పుడు రామ్ పటేల్ అని, అతను మంచి స్పీకర్. ఆయన చాలా మంచి, నార్త్ ఇండియాలో చాలా మంచి స్పీకర్. ఆయన ఎంత నవ్విస్తారో, ఆయన ప్రతి చెప్పిన దాంట్లో కూడా నవ్వే వస్తుందన్నమాట మనకి. అలా అంటే అప్పుడు అతను పుట్టిన తర్వాత ఆయనకి కూడా బాబా అంటే ఏమిటో తెలియదట. ఏమిటి చేయడం బాబాని, నేను అంత పెద్దవాడిని కాను, నేను బాబాని నేనే సారీ నాకు సాహిత్యం రాదు, ఏమీ రాదు అని అంటారు. నీకు సాహిత్యం రాకపోతేనే ఏంటైంది, నువ్వు చెప్పగలవు బాబా గురించి. బాబా రాత్రి అంటాట, నీ ఆత్మలో నేనున్నాను కాబట్టి నువ్వు పలికే ప్రతి మాట కూడా నేనే, కాబట్టి నువ్వు నా గురించి చెప్పగలవు అంటే. అలా ఆయన స్పీచెస్ అవి అంటే బాబా ఎక్కడా లేరు, ప్రతి ఆత్మలోని ఉన్నారు, ప్రతి మనిషిలోని ఉన్నారు. వాడు తప్పు చేస్తున్నాడంటే వాడు సంస్కారాలు నశింప చేయడానికి వాడి చేత బాబా తప్పు చేయిస్తూ ఉంటాడట. అయితే ఒక మారు ఏమైంది, దీని గురించి బాబా ఏమన్నా ఒక మారు పర్వర్దిగార్ ప్రార్థన రాశారు కదా మనకి, దాని గురించి చెప్తారు. మీరు ఎలా ప్రాయశ్చితం చేస్తారు, ఎలా నన్ను స్తుతిస్తారు అంటే బాబా చెప్పారట. 1913/8/1953లో దేహరాదూన్లో ఉన్నప్పుడు బాబా ప్రార్థన రాసట. ఆ ప్రార్థన ఎలాగుంది, పర్షియన్స్ లోని యజ్దాన్ సతాయే జబ్ద ఏం దాదు రహం మజ్దా అని అంటే అర్థం ఏంటంటే, ఓ పర్వర్దిగార్, మనం చదువుకుంటా కదా ఓ పర్వర్దిగార్ అని, ఆ మొదటి లైన్ట ఆ బాబా అంటున్నారనమాట. ఫార్సీలోని ధర్మ గ్రంథాల గురించి, ఈశ్వరుడి గురించి 101 నామాలే అయితే, అలాగే మహాభారతంలో భీష్మ పర్వతాల మీద విష్ణు సహస్రనామం ఎన్ని భాగాలుగా రాశారు, 108 భాగాలు రాశారు. అలాగే పరమేశ్వరుడి గురించి కూడా 108 నామాలే ఉన్నాయి. ఇదంతా దేనికి విభజించబడ్డాయి అంటే, మన శరీరంలోనే కాక భూతాత్ అంటే మొత్తం వరల్డ్ లో అంతా కూడాను 108 భాగాలుగా విభజించి ఉన్నాయట ప్రతి అంశంలో కూడా అప్పట్లోని. ఇప్పుడు మనకు తెలీదు, అప్పట్లో 108 భాగాలుగా విభజించి ఉన్నాయట. దాని గురించే నేను అర్థం చేసుకొని ఇప్పుడు మీకు ఈ ప్రేయర్ అన్నది రాసాను అని చెప్తారనమాట. ఏడ్చిస్తే నిన్ను రక్షించిన వాడిని అని రాస్తున్నారు బాబా, రక్షించండి. అలాగే భగవద్గీతలో ఏమిటున్నది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యవ్యం చతుర్విధం. చూడండి మహాభారతంలోని కూడా మనకి ఏమిటి రాస్తుంది, మన ఈ ప్రాణి దేహం ఎలా నిర్మించబడి ఉంది, మనకి ఏది దొరుకుతుందో అది తిని, ఆహారానికి ఏమిటున్నది, మన నాలిక ఉన్నది, నోరు ఉన్నది, మరి పళ్ళు ఉన్నాయి, అలాగే దాన్ని అరిగించడానికి లోపల జీవాత్మ ఉన్నది. ఇవన్నీ కూడా మానవుడి యొక్క జీవ రహస్యము, జీవితాన్ని గడిపే రహస్యము. అది యోగి ఒక సంఖ్య కూడాను ఎప్పుడెప్పుడు మార్పు వస్తూ ఉంటుందో ప్రపంచంలోని, అప్పుడు యోగి యొక్క సంఖ్యలు కూడా మన మనసులో మనలో ఉన్న సంఖ్యలు కూడా మారుతూ వస్తాయని బాబా ఆనాడే మనకి చెప్పడం అన్నది జరిగింది. ఇంతే కాకుండా పాచన చేసే శక్తిని కూడా పంచభూతాల ద్వారా మనం అరిగించుకోగలము. ఎలాగా, గాలి, నీరు, వాయువు వీటిని బట్టి మనకి అరిగించుకోగలం. అందుకోసం బాబా అంటున్నారు, నేను ప్రతి పరమాత్మ, నా అస్తిత్వం అంతా కూడా పరమాత్మలోనే ఇమిడి ఉన్నది, కాబట్టి నువ్వు నన్ను ప్రేమించు, నన్ను ప్రార్థించు అంటే. ఒక మారు 1937లోని ఒక మారు బాబా జన్మదినం చాలా బాగా జరుపుకున్నారట. ఆ జరుపుకున్నప్పుడు షరీన్మాయి వచ్చిందట. అన్నారట, ఆవిడ ఏం చేసింది, బాబా పాదాలని మృదువుగా
తేనెతో కడిగిందట. తేనెతో కడిగి పాలతో కడిగి అన్నిట్లోని ఆ నీళ్ళందరినీ ఆ నీళ్లు కూడా అందరికీ ఒక ప్రసాదంగా ఇచ్చిందట. కానీ ఆమె అందరూ తీసుకొనేసరికల్లా ఆమెకి మట్టుకు ఆ సంతోషానికి హద్దు లేదట. అప్పుడు అడిగిందట, "నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నాన్న?" అడిగిందట. మేము నేను భగవంతుడిని, నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఆ నాకు ప్రతి వారికి కూడాను ఆడ మగ ఇద్దరు కూడా ఉంటారు. కానీ నేను మగాడిని, కానీ నేను పరమాత్ముడిని. కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను. నేను అద్వైత్‌గా ఉన్నాను. అందరిలోని ఉన్నాను అనేసరికల్లా షెరిన్‌మా ఏడ్చి వెళ్ళిపోతుందట ఇంటికి. చాలా ఏడుస్తుందట. ఇదేంటి ఇంత చక్కగా చేస్తున్నా, అంత బాగున్నావు, అంత చేస్తే నీకు పెళ్లి ఎందుకు చేసుకోను నాన్న అంటే, నేను అపారమైన వాడిని, అగాధమైన వాడిని, మహాసాగరం కంటే చాలా పెద్దవాడిని నేను. అంతకంటే పెద్దవాడిని కాబట్టి నన్నేమోను అందరూ ప్రేమించాలి. నాతోనే ఉంటారు అందరూ కూడాను. నువ్వు ఆలోచించు శరీరమయితో అంటాడు. ఆలోచించమంటే పరమాత్మ ఎక్కడుంటాడు? ఎంత పెద్దవాడు ఉంటాడు? నీకు కనిపిస్తున్నారా పరమాత్మ? కనిపించట్లేదు కదా నీకు. అందుకోసమే ఇది మన బుద్ధి కంటే చాలా పెద్దది కాబట్టి అది మనకు అర్థం కాదు అని చెప్పి అప్పుడు బాబా ఏమో గాడ్ స్పీక్ ద్వారా మనకి ఎన్నో విషయాల్ని చెప్పారనమాట. అప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, గీతలో ఇంకో వాక్యం చెప్పారు. పరమాత్ముడు అవ్యయకారకుట. అంటే అవిభక్తినాం చ భూతేషా విభక్తతామి చ చిత్తం మూర్తభూతం తంజేయం గ్రస విష్ణు ప్రభ విష్ణు చ. అంటే భగవంతుడు అప్పుడే చెప్పారు కృష్ణ పరమాత్మ, నీ పరమాత్ముడు అందరి జీవుల్లోనే ఉన్నాడు. అంటే చిన్న ప్రాణుల దగ్గర నుంచి, అంటే మనకు చూసారా రాతి యుగం నుంచి మానవ యుగం వరకు కూడా బాబా చెప్పారు అన్నిట్లోని నేనే ఉన్నానని. ఆనాడే గీతలో చెప్పారు ఇవన్నీ కూడాను. కానీ ఎవరు వినలేదు కాబట్టి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఈ ప్రేయర్ అన్నది పెట్టడం అన్నది జరిగింది. ఈ ప్రేయర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి ఎన్ని మాటలు చదువుకున్నా మంచిదే అనే అంటారనమాట. ఒక మారు ఏమిటన్నా అంటున్నారు, ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు, పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయం పూర్ణమేవావిశిష్యతే. అంటే సృష్టి అంతా కూడా అంతం లేనిది. సృష్టిలోని పరమాత్ముడే ఉన్నాడు. పరమాత్మయే ఈ సృష్టిని పరిపాలిస్తాడు. అతనిలోనే ఈ విలీనం అయిపోతుంది ఈ సృష్టి. మనకి ఎక్కడ కొంచెం వరకే కనిపిస్తుంది. సముద్ర తీరాన్ని వెళ్తే సముద్రంలోనే ఆకాశం దిగిపోయినట్టు కనిపిస్తుంది. అంతవరకే సృష్టి కనిపిస్తుంది, కానీ మనకు అంతకంటే ఎక్కువ ఏం కనిపించదు. కానీ ఈ ఓంకారం అన్న బిందులోనే ఈ పరమాత్ముడంతా కూడా ఉన్నారు. కాబట్టి మీరు నన్ను ప్రేమించండి అనే చెప్తూ బాబా అంటారనమాట. ఈ ప్రేయర్ అందుకోసమే రాసాను. ఇదే కాకుండా నేను ప్రాయశ్చిత ప్రేయర్ కూడా ఎందుకు రాసానంటే, ఈ యుగంలోని నన్ను ప్రేమించిన వాళ్ళు తక్కువ, నన్ను నిర్దేశించిన వాళ్ళే తక్కువ. నా గురించి చాలా తప్పుగా చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుకోసం ఆ తప్పుగా చెప్పినందుకే మీరందరూ కనీసం ప్రాయశ్చిత ప్రార్థన కూడా నేర్చుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యండి అని చెప్తారు. బాబా ఏమోనో 1924లోని మరాఠీలోని ఫస్ట్ రాసేస్తా ప్రాయశ్చిత ప్రార్థన. అలాగే మరాఠీలోనే పాడుతూ ఉండేవారట అన్ని కూడాను. అలాగా 250 మందితోని ఆయన ఈ ప్రాయశ్చిత ప్రార్థన అంతా కూడా పాడించి అందరు ఎవరు ఎంత తప్పులు చేస్తున్నా, నీచంకి నీచ చిన్న చిన్న తప్పులు చేసినా కూడా దాన్ని క్షమించడానికి మీ గురించి నేను పరమేశ్వరుడికి నేను క్షమాపణ కోరుతున్నాను. కాబట్టి ప్రతి అవతారంలోని కూడాను, రామావతారంలోని, కృష్ణ అవతారంలోని, అంటే రామావతారంలోని నిజంగా ఉన్న పరమేశ్వరుడు గురించి నిజమే చెప్పాడు. రాముడు నిజం చెప్పాడు కాబట్టి అన్ని చోట్ల చెడ్డవాడైపోయాడు. అయినప్పటికీ కూడా శాంతి దూతగా మారారు. కృష్ణ యుగంలో ఏం చేశారు, క్రోధాన్ని ప్రకోపాన్ని తగ్గించడానికి వచ్చినప్పటికీ కూడా ఆయన కూడా చెడ్డవాళ్ళు అయిపోయారు. అంటే ఎన్నో
ఎన్నో అవమానాలు పడి ఉన్నారు. అలాగే జీసస్ యుగంలో కూడాను అందరికీ ప్రేమ నేర్పించారు, కానీ ఒక్కళ్ళు కూడా ప్రేమ నేర్చుకోలేదు. అలాగే ఒక కథ చెప్తూ బాబా అంటారనమాట. ఒక చిన్న కథ అది. బా బార్సింగ్ అని సుందరి అని ఒక ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళిద్దరు రాజ్పూత్లు. ఏంటి పెద్ద చిన్న గుర్రం మీద వెళ్తూ ఉంటారట. గుర్రం మీద వెళ్తూ ఉంటే అరుస్తుందట ఆ గుర్రం. ఒక వృక్షానికి అప్పుడు ఏం చేస్తారట, ఎందుకు ఇలా అరుస్తుందని చెప్పి ఒక వృక్షానికి కట్టేస్తారట. కట్టేసరికల్లాను అక్కడ బోర్డంత మంది ఆడపిల్లలందరూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే అదిగో చూడు అక్కడ రాజు ఉన్నాడు కదా, ఆ రాజునే పెళ్లి చేసుకుంటానని వాళ్ళు నవ్వుకుంటూ చేస్తున్నారట. అది వినేసరికల్లాను బారసింగ్ చాలా కోపం వచ్చిందట. అప్పుడు ఏం చేశాడట, అతనితోని ఆ అమ్మాయితోని స్నేహ సంబంధాన్ని స్థాపించుకొని తను మెల్లిగా పెళ్లి చేసుకొని పౌర్ణిమ రోజుట దేవి దర్శనానికి వెళుతూ ఉండగా అతనికి ఒక మారు ప్రార్థన వినిపించిందట. ఏంటి ఆ ప్రార్థన అడుగుతుందట ఆ సౌందర్యవతి. అడిగితే ఇదేమీ కాదు ఈ ప్రార్థన, ఆనాడు భగవంతుడు మనకిచ్చిందే అని చెప్తా. అంటే అప్పటి నుంచి కూడా ప్రార్థనలు ప్రాయశ్చిత ప్రార్థన చదువుకోవడం అన్నది అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రాయశ్చిత ప్రార్థన మనం చదువుకోవాలి అని చెప్తూ బాబా చిన్న పాటతో ముగిస్తారు. చూడండి, అంటే బాబా నామం ఎంత ముఖ్యమో బాబా ప్రార్థనలు కూడా అంతే ముఖ్యము అని చెప్తూ బాబా ఏమోను మనకి ఇంత చక్కగా చెప్పిన ఏ ప్రభు అండి ఉంటారు, ఎప్పుడో ఎక్కడా లేదు. ఎన్నో చదివాం మనం, ఎన్నో విన్నాం, కానీ ఎక్కడా కూడా లేదు. చిన్న పాటతోని ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. మేరుని స్మరణయే మెలుగు సాధనా, ఇతర నామముల రుచియే మనకేనా. మేరుని స్మరణయే మెలుగు సాధనా, సంకటహరణుడు ఎదురుగా నుండగా హృదిలో నిలుపుట భాగ్యము కాదా. శంకయేలనే కదలడు మనసా, శంకయేలనే కదలడు మనసా, శంకరుడితడే జంకకు నమ్మవే. మేరుని స్మరణే మెలుగు సాధనా. అవతార్ మెహర్ బాబా కీ జై. నా వల్ల ఏమైనా తప్పులు ఉంటే బాబా క్షమించండి. అందరూ కూడా నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. నా భాషలో కానీ నా మాటలో కానీ ఏమైనా తప్పులు ఉంటే. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జై బాబాలు, ధన్యవాదాలు. బాబాకు కూడా ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి మెహర్మాయి గారు. బాబా నామస్మరణ విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు. నామ విశిష్టత గురించి అంత చక్కగా కూడా ఆలపించారు. మీకు జై బాబా అండి. తర్వాత సురేష్ బాబు గారు ఉంటే ఒక నిమిషం నామం చేయండి. లక్ష్మణ్ కుమార్ బండా ఉన్నారు, వాళ్ళు నామం చేయండి. టైం చాలా ఆర్తికి ఇచ్చేయండి. అంటే ఇంకెవరైనా నామానికి ఉన్నారేమో అని ఛాన్స్ ఇద్దామని. అవును, టైం అయిపోయింది, కొంచెం ఆర్తి ఇచ్చేయండి. మహాలక్ష్మి గారికి ఆర్తి. మహాలక్ష్మి గారు మీరు హారతి చేస్తాం. జై బాబా. జై. ముత్యాల హారతి మేహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి మేహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. చంద్రుని బోలు
ముఖ కమలమునకు వేదవేద్యుని పద పద్మములకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేదవేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మేరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి మనమున నిలుపుము మేరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి మాయా మమ్మతల మరుగున దాగిన మనవాళి మేల్కొల్పగనించి మాయా మమ్మతల మరుగున దాగిన మనవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మైని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ आरती। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा माँ, थैंक यू అందరికీ జై జై బాబా। బాబా। చక్కటి హారతితో ఇవాళ బాబా సమావేశం ముగిసింది। మళ్ళా రేపు 4 గంటలకి మనం కలుద్దాం। జై బాబా అండి అందరికి। ధనలక్ష్మి గారు రేపు మీరు ఆర్గనైజ్ చేస్తారా? మహాలక్ష్మి మీరేనా? లేదండి, లేదు జయబాబు, మాకు డైలీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా। ఓకే సరే సరే। మహాలక్ష్మి మీరు చేస్తారా? నేను చేస్తాను కానీ రికార్డింగ్ ఆన్ చేసేయాలి మీరు। నేను చేస్తాను రికార్డింగ్, నేను ఆన్ చేస్తాను। రేపు శర్మ గారు వస్తారు, అది కూడా నేను దీనిలో పెట్టేస్తాను। రికార్డింగ్ ఆన్ చేసి మళ్ళీ 4-5కి అయిపోగానే లాస్ట్ లో నేను చేస్తాను, నేను రికార్డింగ్ అది చేస్తాను। జస్ట్ మామూలుగా ఆర్గనైజ్ చేసి రేపు స్పీచ్ శర్మ గారిది। ఓకే ఓకే। తర్వాత ఎల్లుండి మీరు చెప్పగలనంటే మీకు జాయిన్ అవ్వాలి కదా 4 to 5। 4 to 5, 4:30కి స్పీచ్ ఉంటది, 4 to 5 ఆర్గనైజ్ టైం। లక్ష్మి గారు లేనట్టున్నారు ప్రోగ్రామ్। లక్ష్మి గారు లేరు, రజనీ కూడా లేరు, చెప్పారు అన్నమాట 4 రోజులు చూడండి అని। అంటే సరే అని ఒక్కొక్కళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి 4 కల్లా జాయిన్ అయిపోతాను। సైట్ లో ఉందన్నమాట, అందుకే రికార్డింగ్ సరిగా రికార్డింగ్ నేను పెడతాను। తర్వాత ఎల్లుండి బాబా గురించి ఏమైనా చెప్తారా 4:30కి? రేపు శర్మ గారు చెప్తారు। వైదేహి గారు రికార్డింగ్ ఆపండి, మాటలన్నీ వచ్చేస్తాయి। లేదు నేను ఆపిస్తానండి। లేదండి ఉన్నది మీదండి, వెలుగుతున్నది ఒకటి రికార్డింగ్। ఓకే ఓకే।